ఇప్పుడు ఇది ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్యకృష్ణ పోటీ చేస్తున్నాడో ఆయన జగనన్న లేఅవుట్ పక్కన నా మీద అభాండా చేసేదానికి 13 లక్షలు వ్యాండిని 50 లక్షలకి 30 లక్షలకి అని చెప్పారు. ఇది కూడా నా మీద వేయడం జరిగింది. అదే లేఅవుట్ పక్కన ఈ కావ్యకృష్ణ అనే వ్యక్తి 1,30,00,000 పెట్టి దాదాపు 50 ఎకరాలు కొన్నాడు. అది వాస్తవం కాదా అని నేను అడుగుతాను. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడకపోతున్నారు? అది 13 లక్షలు వాల్యూ అయితే 1,30,00,000 పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఓకే, కొన్నాడు, కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు హౌసింగ్ సైట్స్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ వేసిన మాట వాస్తవం కాదా? అక్కడ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా? అది ఎప్పుడో జరగలేదు. ఈ మధ్య ఒక